నీకెక్కడ తెలిసింది? ఎంతసేపు హరీష్ రావు గారిని పక్కన తప్పించి నేను ఎట్లా పార్టీలో నెంబర్ 2 కావాలన్న ఈ పొలిటికల్ యావ తప్ప ఏ రోజు తెలంగాణ ప్రజల గురించి నువ్వు ఆలోచించలే. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంకోటి ఘోరం, చెల్లెలేమో తిహార్ జైల్లో ఉంది అన్నగాని కనీస బాధ్యత ఆమెకు మానసికమైన ధైర్యం ఇవ్వడమో, కావాల్సిన లీగల్ అసిస్టెన్స్ ఇవ్వడమో, లేకుంటే పక్కన ఉండడము. కానీ నువ్వేం చేసినావు నాయన కేటీఆర్ దుర్యోధన? నువ్వు చక్కగా గోవాకు పోయి అక్కడ మహబూబ్ నగర్ ఎంపీటీసీల క్యాంపుల్లో చేరి విందులు వినోదాల్లో తేలియాడినావు. ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు కాబోయే ముఖ్యమంత్రిగా మంత్రుల చేత కితాబ్ అనిపించుకొని నేనే ముఖ్యమంత్రి భవిష్యత్తులో అని చెప్పినోడివి ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం మీ చెల్లె కష్టాల్లో ఉంటే అన్ని వదిలేసి గోవాలో పోయి లిక్కర్ పంచనీకే, డబ్బు పంచనీకే అక్కడ పోయి ఎంపీటీసీల పక్కన కూర్చున్నావంటే నీ మానసిక స్థితి ఏంది అనేది అర్థమవుతా ఉంది. నీవు రేవంత్ రెడ్డి గారిని అనే అర్హత నీకు లేదు. నిజంగానే మెరిట్ కోటాలో వచ్చిన వాడివి కాబట్టి నీకు ఏ సమయంలో ఏం చేయాలో నీకు అర్థమవుతలేదు. ఏ సమయంలో ఎవరి పక్కన నిలబడాలనో కూడా నీకు అర్థమవుతలేదు. గాయ గత్తర చేస్తున్నావు మొత్తం పార్టీని. మీ పక్కన ఉన్న బీఆర్ఎస్ ఉద్యమంలో ఉండి ఇప్పటిదాకా పార్టీని అంటు పెట్టుకున్న వాళ్ళు తలకాయలు పట్టుకుంటున్నారు. గోవాలో నీకేం పనయా? మేము ఎమ్మెల్యేలము, మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలము, మా ఎంపీటీసీలు ఎక్కడన్నా ఉన్నారు, మేము ఎక్కడికి పోలే. మరి నీకేం అవసరం వచ్చింది? మొత్తం పార్టీని గోవాకు పోయి నువ్వు స్పెషల్ ఫ్లైట్లో పోయినామో మామూలు ఫ్లైట్లో పోయినామో అక్కడ పోయి వాళ్ళతోటి ఫోటోలు దిగి వాళ్ళు తాగుతుంటే మరి లిక్కర్ సర్వ్ చేసినవా, బ్రేక్ఫాస్ట్ అందించినవా, చికెన్ ముక్కలు అందించినవా, డబ్బు సంచులు అందించినవా? కానీ పోయి అయితే వచ్చినావు. గిదా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీకి చేయాల్సింది. అయ్యా బీఆర్ఎస్లో ఉన్న ఉద్యమకారులారా, మీ నాయకుడు, యువ నాయకుడు, మీరు కాబోయే ముఖ్యమంత్రి అనుకున్న కేటీఆర్ గారి మానసిక స్థితి గిది. అందుకే చాలామంది వస్తున్నారు బుద్ధురా బాబు వీళ్ళు అని. చివరగా నేను చెప్పేది ఏంటంటే, ఈ ధృతరాష్ట్రుడికి, దుర్యోధనుడికి కాలం చెల్లిపోయింది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఎట్లయితే కౌరవ వంశం మట్టిగచ్చుకొని చరిత్రహీనులుగా మిగిలిపోయినరో, ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు తర్వాత ఈ కల్వకుంట్ల కుటుంబం ఎప్పటికీ కూడా మళ్ళీ అధికారం వైపు రారు. ఇప్పటికైనా ఒక నిజమైన ప్రతిపక్షంగా మీరు సూచనలు సలహాలు ఇస్తే మా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది. మా రేవంత్ రెడ్డి గారు రెఫరెండం అంటా ఉన్నారు. నేను మళ్ళొకసారి మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీ పార్టీని కాపాడుకోవాలని మీకుంటే ధృతరాష్ట్ర కేసీఆర్ కానీ, దుర్యోధన కేటీఆర్ కానీ, దుశ్శాసన హరీష్ రావు కానీ మీరు ఎంపీగా పోటీ చేసి మీ పార్టీని బతికించుకోండి. అన్నీ బాగున్నప్పుడు మీకు కావాల్సిన నియోజకవర్గాల్లో పోటీ చేశారు కదా. ఇప్పుడు మీ కార్యకర్తలు, మీ పార్టీలో ఉన్న వేలాది లక్షలాది మంది ఆశిస్తున్నారు పార్టీని కాపాడండి మహాశయ అంటే, మీరు విందులు వినోదాల్లో తేలియాడుతూ ఉన్నారు. మీ పార్టీ నాయకులే మిమ్మల్ని అసహ్యించుకుంటున్నారు. ఇప్పటికైనా పోయేదేమీ లేదు. మీరు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయండి. మాకు కూడా ఒక ప్రతిపక్షం బలంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మేము ప్రజాస్వామ్యవాదులం. పార్టీని కాపాడుకోండి. మీరు ఒకరేమో పోయి జైల్లో కూర్చున్నారు, ఇంకొక మాజీ ఎంపీ గారు సర్పంచ్కి కూడా ఏడ గెలవరు కాబట్టి ఉన్న మీ 3 కుటుంబ సభ్యులు 3 స్థానాల్లో ఎంపీగా పోటీ చేసి మీ పార్టీని బతికించుకునే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని ప్రతిపక్ష స్థానంలో చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఆ బాధ్యతను మీరు నెరవేర్చే క్రమంలో మీ పార్టీని కాపాడుకోవడానికి రాజకీయ క్షేత్రంలో ఉండండి.